ఫ్రెండ్స్, రాజమండ్రి చూసారా? రాజమండ్రి బ్రిడ్జ్ అయితే చూడండి, నీరు అయితే ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. చూసారా బ్రిడ్జి? చూసారు ఫ్రెండ్స్, మనకి అరగంట వెళ్తుందన్నమాట. అది అరగంట సేపు మనకి బ్రిడ్జి పైనుంచి ట్రైన్ కానీ బస్సు కానీ వెళ్తుంటాయి అన్నమాట. నీరు అయితే పెద్దగా ఏమి లేదు. చూసారా? రాజమండ్రి గోదావరిలో అయితే నీరు ఎక్కువ లేదు. ఇటు సైడ్ మిట్ ఉంది, ఇటు సైడ్ వాటర్ ఉంది. చూసారు ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, బ్రిడ్జ్ అయితే ఇలా ఉందన్నమాట. వాటర్ సగం ఉంది. ఇది రైల్వే ట్రైన్ వెళ్తుందన్నమాట. ఇలాగ అలాగ బస్సులు వెళ్తాయన్నమాట. ఆ బ్రిడ్జి పైన వెళ్ళి బస్సు వెళ్తుంది. ఏదైనా ఒక అరగంట సేపు వెళ్తుంటాయి బస్సులైనా. బస్సు వెళ్ళే బ్రిడ్జి పైన బస్సులు అరగంట వెళ్తాయి, ట్రైన్ వెళ్ళే బ్రిడ్జి పైన ట్రైన్ అరగంట వెళ్తుందన్నమాట. వాటర్ అయితే పుష్కలంగా ఉంది. చూసారు ఫ్రెండ్స్, ఇటు పుష్కలంగా ఉంది వాటర్. చూడండి, వాటర్ అయితే మనకి రాజమండ్రిలోనే చాలా పుష్కలంగా ఉంది. సగం పక్కే ఉంది, మొత్తం ఎండిపోయింది. ఎండ చూసారు ఫ్రెండ్స్, నీరు అయితే ఎక్కడ లేదు, తక్కువ ఉంది. మిగతాదల్లా మెట్టే ఉంది. చూసారు, అదంతా ఇసుక కనిపిస్తుంది. ఇది పాత బ్రిడ్జి మాట, తీసేస్తారు పిల్లలు. చూసారు, అప్పుడు ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు కట్టిన మాట. అప్పుడు పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి ఎంతో మేలు చేశారు. ఇటువంటి బ్రిడ్జిలు మాత్రం తప్ప ఇంకేయట్లేదు. బ్రిటిష్ వాళ్ళు మేలు ఏమిటంటే ఒక బ్రిడ్జిలు తప్ప ఇంకేటి ఉపయోగం చేయలేదు భారతదేశానికి. అయితే చాలా స్ట్రాంగ్గా కట్టారు. ఇప్పుడు కూడా చూడండి, సెక్కి చెదరకుంటే ఆ పిల్లర్ అయితే ఏ విధంగా నీటిలో ఉంది. చూసారా? చాలా స్ట్రాంగ్గా కట్టడాలు చాలా బాగా కట్టారు. నీరు చూడండి, చాలా నీట్గా ఉంది. వాటర్ చూసారా ఫ్రెండ్స్? రాజమండ్రిలో వాటర్ చూసారా? అరగంట సేపు అలాగా స్లోగా వెళ్తుందన్నమాట. ట్రాక్స్ ఏమైనా ఇబ్బంది పడతారని చెప్పి స్లోగా వెళ్తుంటారు అన్నమాట. చూసారు ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న చేపలు పట్టేవారు, మత్స్యకారులు చిన్న చిన్న బోట్ల పైన చేపలు పట్టుకుంటారు అన్నమాట. చూడండి, అది కూడా చిన్న బోట్ ఉంది. చూసారు ఒకటి? ఆ బోట్లో చిన్న మత్స్యకారులు వెళ్ళి చేపలు పట్టుకుంటారు అన్నమాట. వాళ్ళు జీవనం కొనసాగిస్తుంటారు. ఇక్కడ ప్రస్తుతానికైతే నీటిలో ఆగింది, బ్రిడ్జి మీద ఆగిందన్నమాట. ట్రైన్ ఆగింది. చూసారు ఫ్రెండ్స్? చూడండి, నీరైతే చాలా నీట్గా దినిగా ఉంది. నీరు ఫుల్గా ఉందన్నమాట. ఇటు సైడ్ ఫుల్గా ఉంది, అటు సైడ్ సగంగా మెట్టిగా ఉందన్నమాట. చూసారు ఫ్రెండ్స్? ఆ పిల్లర్లు చూస్తే ఇప్పుడు కలగా ఉన్నాయి. ఆ పిల్లర్లు తీసి కొత్త పిల్లర్లు వేసారన్నమాట. చూడండి, చూసారు ఫ్రెండ్స్? రెండో ట్రాక్ పై నుంచి ఇంకో ట్రైన్ వెళ్తుంది అన్నమాట. చూసారా? రెండో ట్రాక్ నుంచి ఇది ఒక ట్రాక్ అన్నమాట. ఇంకో ట్రాక్ నుంచి ఇంకో ట్రైన్ వెళ్తుంది. చూసారా? చూసారు ఫ్రెండ్స్? అలా చూడండి, అలా చూడండి ఫ్రెండ్స్. చూసారా? మనకి విజయవాడ దుర్గాదేవి గుడి కనిపిస్తుంది. చూసారా? అక్కడ అది విజయవాడ మాట. చూడండి, అక్కడ విజయవాడ ఓం అని చెక్కిస్తుంది అన్నమాట. అటు సైడ్ దుర్గాదేవి గుడి మాట. చూసారు ఫ్రెండ్స్? ఈ సంవత్సరం అయితే మన నీరు బాగా తక్కువగా ఉంది. విజయవాడలో నీరు అయితే బాగా తక్కువగా ఉంది, ఎక్కువైతే లేదు ఫ్రెండ్స్. చూసారా? దుర్గాదేవి గుడి చూసారా? మనకి విజయ అఖిలాండేశ్వరి జగదాంబ అభయమ నీవు ఓయంబ జనని అపురూపిణి కామరూపిణి విశాలాక్షి లోకమాత దుర్గామాత. చూడండి, ఆ టెంపుల్ కనిపిస్తుంది. ఆ కొండపైన కింద చూసారు ఓం అని చెక్కేసి ఉందన్నమాట. చూసారు ఫ్రెండ్స్? అదిగో ఓం చెక్కిసి ఉందన్నమాట. ఓం చెక్కిసి ఆ కొండపైన మహా సాక్షాత్ దుర్గామాత పిలిచారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూసారా? ఆ పక్క అయితే ఫుల్గా వాటర్ ఉంది, ఈ పక్క అయితే కొంచెం తక్కువగా ఉందన్నమాట. చూసారు ఫ్రెండ్స్? దుర్గాదేవి గుడి. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఘాట్లు చూడండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ఇది ఒక బ్యారేజ్. చూసారా? ఈ బ్యారేజ్ కింద వెళ్ళి వాటర్ కూడా మనకి పంపిస్తుంటారు. చాలా స్లోగా వెళ్తుంది. చూడండి, విజయవాడ మనకు దగ్గరలో విజయవాడ మాట రైల్వే స్టేషన్ వచ్చింది ప్రస్తుతానికి. వాటర్ చూసారు ఫ్రెండ్స్? ఇది ఒక కాలం అన్నమాట. ఈ కాలంలో వెళ్ళి వేస్ట్ డ్రైనేజ్ వాటర్ ఈ రూపంలో సైడ్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు అదిగో దుర్గాదేవి గుడి కనిపిస్తుంది. చూసారా? ఆ కొండ ఆనుకున్న తల్లిదిగో అక్కడ ఉన్నారన్నమాట దుర్గాదేవి. చూసారు ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదైతే ఈ పక్క అయితే ఏటు వాటర్ లేదు. చూసారు ఫ్రెండ్స్? వాటర్ అయితే ఎటు లేదు. చూసారు? అంతా ఎండుగా ఉంది. ఈ స్పాట్ అలా ఎండుగా ఉందన్నమాట. విజయవాడ చూడండి, విజయవాడ బ్రిడ్జి చూసారా? అరగంట సేపు అలాగ వెళ్తూ ఉంటాయి అన్నమాట ట్రైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రీల్ నచ్చినట్టు షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంవత్సరం అయితే నీరైతే పెద్దగా ఏమీ లేదు. గోదావరి నదిలో ఎక్కువగా వాటర్ అయితే లేదు, తక్కువగా ఉందన్నమాట. మరి ఎందుకో తెలియదు, వర్షాలు పడ్డాక నీరైతే నిలబడలేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో మీ రాంబాబు యూట్యూబర్. మన ప్రస్తుతానికి నీటి మట్టం అయితే ఇలా ఉందన్నమాట. ఈ రోజుకి విజయవాడ ఇలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.